నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్స్ ఆధ్వర్యంలో మిర్యాలగూడలోని అన్ని లయన్స్ క్లబ్స్ సంయుక్తంగా నిర్వహించిన 1040 రోజు అల్పాహార వితరణ కార్యక్రమం మరియు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం మిర్యాలగూడ గవర్నమెంట్ హాస్పిటల్ నందు ఘనంగా నిర్వహించారు. చలికాలంలో రోడ్డుపై బస్టాండ్ పరిసరాల్లో ఆలయాల దగ్గర పడుకునే నిరాశ్రయులు భిక్షగాళ్లకు చలిని తట్టుకునేందుకు సహాయం చేయడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్స్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మిర్యాలగూడ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు హాజరై లయన్స్ క్లబ్ సేవలను ప్రశంసించారు. ఈ సేవా కార్యక్రమానికి విశేషంగా సహకరించిన దాతలు లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ మెయిన్ క్లబ్ అధ్యక్షులు బిఎం నాయుడు బ్రదర్స్ మరియు బాల సర్వయ్య నాయుడు తరపున 100 దుప్పట్లు, వేముల నగేష్ స్వాతి అమ్మగారు జ్ఞాపకార్థం 300 దుప్పట్లు, కూటాల రాంబాబు కుటుంబ సభ్యుల సహకారంతో వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం 50 దుప్పట్లు, గుండా రామారావు 40 దుప్పట్లు, డిఎస్పి మైలారు శెట్టి అంకులయ్య, మైలారు శెట్టి కోటయ్య, సోమమ్మ జ్ఞాపకార్థం 30 దుప్పట్లు, ఏచూరి మురారి భాగ్యలక్ష్మి దంపతులు 10 దుప్పట్లు, కండే ప్రభాకర్ వారి భార్య జ్ఞాపకార్థం 10 దుప్పట్లు, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం తరపున సుధాకర్ రెడ్డి 30 దుప్పట్లు, రాజా కిరాణా షాప్ కృష్ణయ్య 10 దుప్పట్లు. ఇప్పటి వరకు మొత్తం 580 దుప్పట్లు అందాయి. ఇంకా అవసరమైన 420 దుప్పట్లకు దాతలు ముందుకు రావాలని లయన్స్ క్లబ్ విజ్ఞప్తి చేస్తుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధ్యక్షులు లయన్స్ క్లబ్ ఎంజీఎఫ్ బిఎం నాయుడు, కార్యదర్శి ఎంజీఎఫ్ కూటాల రాంబాబు, కోశాధికారి నారాయణరావు, జోన్ చైర్మన్ ఎంజీఎఫ్ ఎనగండ్ల లింగయ్య, పి రవీందర్ రెడ్డి, ఎం సత్యనారాయణ రెడ్డి జెడ్సీ, వై లింగయ్య, కె సైదులు, భాస్కర క్లబ్ నుండి ఏ మురహరి భాగ్యలక్ష్మి దంపతులు, తరుణ క్లబ్ నుండి అధ్యక్షులు శ్యామ వెంకటేశం, రిటైర్డ్ ఎస్పీఐ ఏజీఎం ఏ సైదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. దాతలు సహకరించాల్సిన నెంబర్ 9959305055 మరియు 9866012412. ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కథ ముగింపులేని. ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్స్ ఆధ్వర్యంలో మిర్యాలగూడలోని 5 లయన్స్ క్లబ్లు కలిసి ఈ ప్రాంతీయ ఆసుపత్రి యందు 1040వ రోజు అల్పాహార వితరణ కావిస్తూ ఉన్నాం. ఈ అల్పాహార వితరణకు మా లయన్స్ లీడర్లతో పాటు ఈరోజు ముఖ్య అతిథిగా మన మిర్యాలగూడ మున్సిపాలిటీ కమిషనర్ గారు శ్రీ శ్రీనివాసులు గారు మా కోరికని మన్నించి ఇక్కడికి వచ్చి మీకు దుప్పట్లు అల్పాహారాన్ని పంచేటందుకు వారు రావడం సంతోషకరం. మరి సార్ మేము అన్ని లయన్స్ క్లబ్ కలిసి స్పెషల్గా ఇక్కడ మెయిన్ క్లబ్ లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ, లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ భాస్కర, మిర్యాలగూడ కరుణ, మిర్యాలగూడ వనితా డైమండ్, మిర్యాలగూడ దివ్యాంగ అని ఇట్లా 5 క్లబ్లు ఉన్నాయి సార్. ఈ 5 క్లబ్లు కూడా కలిసి ఇక్కడ అల్పాహారాన్ని ఇంతకుముందు మన లైబ్రరీలో ఎంతగానో ఈ చదువుకొని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే పిల్లలకు భోజనం కూడా మధ్యాహ్నం భోజనం పెట్టి ఇట్లా 1040 సేవా కార్యక్రమాలు మిగతా వాటితో పాటు ముఖ్యంగా మాకు మిర్యాలగూడ నాకు ఐ హాస్పిటల్ ఉంది. ప్రతి వారం 5 రోజులు ఆపరేషన్లు పేషెంట్లకు సేవలు చేస్తుంటాం. ఈ కమిషనర్లు అందరూ కూడా ఇంతకుముందు గతంలో మా లయన్స్ క్లబ్లు అందరితో మంచి సంబంధాలు ఉండే. మీరు యంగ్ డైనమిక్, మీరు కూడా ఇంకేం ఖర్చు పడనీయం, మాతో పాటు మీరు కూడా భాగస్వాములు అయితే సంతోషిస్తాం. మా సన్మానాన్ని స్వీకరించండి. నిజంగా మిర్యాలగూడ పట్టణంలో మనం పుట్టడం అదృష్టం చేసుకున్నాం. ఈ వేదికకి నిజంగా ఎంతో మంది అతిరథ మహారథులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎంతమంది వచ్చారంటే చెప్పలేము ఎంతమంది వచ్చారు. నిజంగా నాకైతే రియల్గా ఈ దేవాలయం మరి ఇవాళ నేను పిలవగానే మా కమిషనర్ గారు మా కోరిక మరణించి ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కానీ రావడం, మరి మీ చేతులతోటి ఈ కార్యక్రమం చేయడం ఉద్దేశం ఏంటంటే సార్, ఒక్కసారి ఇలాంటి మీరు ఎన్నో చేసి ఉంటారు, కొన్ని కోట్లే చేసి ఉంటారు. ఇదేంటంటే ఒక మోటివేషన్,
ఇది చేస్తుంటే ఏంటంటే ఇంకొంచెం మీకు బలం పెరుగుతుంది, మా సపోర్ట్ ఉంటుంది. అంటే మా సపోర్ట్ మీకు ఇవ్వకుండా మీ సపోర్ట్ మాకు ఉంటుంది. ఎక్కడైనా లేని వారికి మనం ఏం చేయాలనేది మీరు ఆలోచించి కొన్ని మాకు కూడా మీరు సూచనలు చేయండి. ఈ నిన్నటి నుంచి మొన్నటి నుంచి కూడా 3 రోజుల నుంచి 1000 చెద్దర్లు పంచాలని ఒక సంకల్పం తీసుకున్నాం సార్. ఆ సంకల్పం ఎవరికి ఇస్తున్నాం అంటే గవర్నమెంట్ హాస్పిటల్ నిరుపేదలకి, ఆ రోడ్డు మీద పడుకునే వాళ్ళకి, అదేవిధంగా బస్ స్టాండ్లో పడుకునే వాళ్ళకి, గుళ్ళ దగ్గర అడుక్కునే వాళ్ళకి ఇస్తున్నాం సార్. వృద్ధాశ్రమంలో ఇస్తున్నాం సార్. 1000 చెద్దర్లు అదనంగా కావాలని ఇంకా కూడా మేము ఏర్పరచుకొని తెస్తాం సార్. మీ గైడ్లైన్స్ కూడా మాకు ఇచ్చినట్టయితే ఇంకా ముందు ఈ లయన్స్ క్లబ్ అనేది ఇంకా ఎంతో అదనంగా డెవలప్మెంట్ అవుతుంది. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఎంతో సేవ చేసి అలిసిపోయినారు సార్. వీళ్ళు ఇంటికాడ కూర్చొని కూడా తిని హాయిగా ఇద్దరు మనుషులు పెట్టుకొని కూడా చేయించుకునే కెపాసిటీ అవుతుంది సార్. కానీ వీళ్ళ జీతాలలో సగం మరి బయట అందరికి ఇస్తాం సార్. వీళ్ళని గుర్తించి వీళ్ళని తెలుసుకొని ముందు ఆస్తి పనులు ఎంత ఉన్నా కానీ మనం ఏం తీసుకుపోయామని నగరం సత్య అందరు గుళ్ళల్లో వాళ్ళు చెప్తా ఉంటారు, మనం ఏం తీసుకోవాలి, మనం ఏం తీసుకోవాలంటారు. కానీ ఉన్నప్పుడు కొంచెం ఉన్న సహాయం చేస్తే, ఇప్పుడు ఆ పెద్దమ్మ చెప్పింది, అమ్మ దాదాపు 75 సంవత్సరం ఉంటుంది సార్, మంచి దీవెన ఇచ్చిందయ్యా, నువ్వు 100 ఏళ్ళు బతకాలు కొడతాను. ఇక ఇంకేం కావాలి మనకి ఈ జన్మకి. మరి ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా మేము నిలబెట్టేందుకు ప్రత్యేకంగా మీకు సారీ. ఆధ్వర్యంలో నిర్వహించిన అల్పాహారము, అదేవిధంగా చలికాలం ఎంతో ఉంది కాబట్టి ఇక్కడ దురదృష్టితో గవర్నమెంట్ రీజనల్ హాస్పిటల్లో దుప్పట్ల పంపిణీ కార్యక్రమానికి నాకు చీఫ్ గెస్ట్ రావడం చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు కూడా లయన్స్ క్లబ్ నుంచి ముందు రావాలని నేను కూడా వీళ్ళ సేవాభావంతో మోటివేషన్ అయ్యి ఇంకా ముందు కూడా మా టౌన్లో కావాల్సిన ఇతర నిరాశ్రయాల కేంద్రం అయితే అదైతే ఇంకా ఎక్కడ కూడా మేము ఆశీర్వాదంతో ఉన్నాం. తప్పకుండా ఇలాంటి కూడా సేవా కార్యక్రమాలు మేము కూడా కంటిన్యూ చేస్తాము. మా ఎల్లవేళ లయన్స్ క్లబ్కు మీకు ఏ అవకాశం వచ్చినా మా వంతుగా మా మున్సిపాలిటీ నుంచి కూడా మేము సహాయ సహకారాలు ఉంటాయని నేను ఆశిస్తూ ఈ యొక్క దానికి కూడా ఇప్పుడు ఒక పెద్దమ్మ చెప్పింది 100 years బతకాల కొడుకు అంటే నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. మనం ఎంతో చేసినా నేను ఇక్కడ సుమారుగా వచ్చి ఎమ్మెల్యే గారి సహకారంతో సుమారు 400 కోట్ల వస్తూ మేము అన్ని గ్రౌండ్ రెడీ చేస్తున్నాం. కానీ ఆ దానిలో ఉన్న నాకు సంతృప్తి దీన్ని అనిపించలేదు. చాలా వరకు ఒక తల్లి దీవెనలు మనకి ఎంత బాగుంటాయి అనేది కూడా చాలా చాలా గర్వకారణం. ఇలాంటివి కూడా ముందు చేయాలని నేను మరొకసారి కోరుకుంటూ లయన్స్ క్లబ్ వారందరికీ, ఈ యొక్క బృందానికి, అదేవిధంగా నాయుడు గారి బృందానికి, అదే అందరికీ పేరున మరొకసారి నేను ముందు కూడా వస్తాను. ఇలాంటి నాకు కొద్దిగా ఎలక్షన్ బిజీ షెడ్యూల్ ఉన్నాయని నేను రావడం చాలా నాకు ఆత్మ సంతృప్తి ఇచ్చింది. నేను ఇలాంటి షెడ్యూల్లో కూడా ఎలక్షన్లో కూడా సక్సెస్ఫుల్ చేస్తానని నేను మరొకసారి అనుకుంటూ అందరికీ లయన్స్ క్లబ్ అందరికీ పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. ఈ రోజున మరి 1040 రోజుల నుంచి జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మున్సిపల్ కౌన్సిలర్ గారికి, కమిషనర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అంతేకాకుండా ఇటువంటి కార్యక్రమాలకు మీ సపోర్ట్ తప్పకుండా మాకు ఇవ్వాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. లాంగ్ ఉచిత అల్పాహార వితరణ కార్యక్రమాలు గుర్తించిన ముఖ్యమంత్రి ధన్యవాదాలు. ఎందుకంటే వాళ్ళ ఎలక్షన్ దీంట్లో ఉంది కాబట్టి కొంచెం లేట్ అయింది. మాకు తెలుసు కాబట్టి మేము దానికి ఏమి ఇబ్బంది పడలేదు. ఈ కార్యక్రమంలో వచ్చి ఆనందపరుస్తుంది. కార్యక్రమం 1040 రోజులు చేరింది. ఈరోజు ప్రత్యేకత ఏంటంటే మున్సిపల్ కమిషనర్ గారు రావడం జరిగింది, శ్రీనివాసులు గారు రావడం జరిగింది. రావడమే కాదు, ఇంకా ఇలాంటి సేవలు చేయడము, మరి అదేవిధంగా ఇంకా అద్భుతంగా అంటే ప్రయాణికులకు ఇబ్బంది పడకుండా ఇంకా ఏర్పాటు చేస్తా అన్నారు. అక్కడ కూడా దుప్పట్ల పంపిణీ అట్లాంటివన్నీ చేస్తా అన్నారు. అంటే ఈ వేదికకి వచ్చిన తర్వాత అనిపిస్తూ ఉంటుంది, ఎవరైనా మేము ఫలానా చేయాలని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది. ఈ కార్యక్రమానికి అందుకే అందరినీ రమ్మని చెప్పి పిలుస్తా ఉన్నాం. ప్రతి ఒక్కరు వచ్చారంటే వచ్చిన వాళ్ళు కొంతమంది మా బర్త్డే ఇక్కడ చేస్తామండి అని చెప్పేసి, మా మ్యారేజ్ డే ఇక్కడ చేసుకుంటామని చెప్పేసి చెబుతా ఉన్నారు. ఉద్దేశం ఏంటంటే ఈ కార్యక్రమం ఆ విధంగా ముందుకు వెళ్తున్నారనేది మీకు తెలియజేయడం జరుగుతుంది. శ్రీనివాస్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ లాంగ్ లీవ్. మిర్యాలగూడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఏ కార్యక్రమం చేతబట్టినా కానీ అది దిగ్విజయంగా జరుగుతుంది. ఇదంతా కూడా మా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వారందరి దీవెనతోటి. మరి నిన్న ఉదయం మిర్యాలగూడ పట్టణంలో ఎక్కడైనా రోడ్డు బట్టి పడుకున్న వారికి, పేదవారికి, అదేవిధంగా గుళ్ళ దగ్గర అడుక్కునే వారికి, వృద్ధాశ్రమంలో ఉన్నవారికి, నిరుపేదలైన వాళ్ళకి ఒక చెద్దర్లు ఇద్దామనే సంకల్పం చేయడం జరిగింది. ఇప్పటికీ 24 గంటలు అవుతుంది. దరిదాపుగా 580 చెద్దర్లకి డోనర్స్ వచ్చారు. వారికి మరి నిజంగా ఏ విధంగా కృతజ్ఞతలు చెప్పాలో మేము చెప్పలేము.
మరి ఆ భగవంతుడు ప్రతి ఒక్కళ్ళు కూడా అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు భోగభాగ్యాలు కలిగించాలని చెప్పేసి దాంట్లో మా కుటుంబం తరపున బిఎం నాయుడు బ్రదర్స్, అదేవిధంగా వేముల నగేష్, స్వాతమ్మ అమ్మగారి పేరు మీద 300 చెద్దర్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మా తమ్ముడు రాంబాబు వారి నాన్నగారి పేరు మీద అమ్మగారి పేరు మీద 50 చెద్దర్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గుండా రామారావు గారు వారి కుటుంబ సభ్యుల నుంచి 40 చెద్దర్లు ఇవ్వడం జరిగింది. మురహరి భాగ్యలక్ష్మి అమ్మవారి పేరు మీద 10 చెద్దర్లు, అదేవిధంగా రాజా కిరాణం షాప్ పేరు మీద 10 చెద్దర్లు. ఈ విధంగా మరి మిర్యాలగూడలో దాతలు చాలా మంది ఉన్నారు. దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకా 420 చెద్దర్లు కావాలి. ఖచ్చితంగా మాకు వస్తాయని కూడా నమ్మకం ఉంది. మా లైన్ లీడర్లు 100% ఇస్తారు. ప్రతి క్లబ్ వాళ్ళు కూడా దీన్ని బాధ్యత తీసుకొని ఇది మన కార్యక్రమం చెప్పి తీసుకొని ఈ కార్యక్రమం దిగ్విజయం చేయడానికి మీ అందరూ సహకారం కావాలి. ఈ రోజుకి అల్పాహారం పెట్టబట్టి మనం 1039 రోజులు అవుతుంది. ప్రతిరోజు కూడా కొత్త వాతావరణం, అందరూ రావడం, ఇక్కడ అన్నదమ్ములా కలిసి ఉండటం, చాలా చక్కగా ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనేందుకు మేము కూడా అదృష్టంగా భావించుకుంటూ అందరికీ నమస్కారం. లాంగ్ లీవ్ అని